చీమ దేవుని సృష్టిలో చిన్న సృష్టి. ఈ చీమని మానవుడు చూసి అంటాడు, ఇదేముంది. చీమను లెక్కేచాడు, ఎక్కడ కనిపిస్తే నలిపేసే ప్రయత్నం చేస్తాడు, చంపేసే ప్రయత్నం చేస్తాడు. చీమ గురించి విషయం, చీమ గురించి మీరు విని ఉండొచ్చు. చీమ తన శరీర బరువు కన్నా 5 రెట్ల బరువు ఎక్కువగా మోయగలుగుతుంది. విన్నారా ఎప్పుడైనా? కానీ అది నిజం కాదు. మరొక మాట, చీమ తనకన్నా 10 రెట్లు బరువు ఎక్కువగా మోయగలుగుతుందని కొందరు అంటారు. చీమ తనకన్నా 100 రెట్లు బరువు ఎక్కువగా మోయగలుగుతుందని. అసలు వాస్తవం ఏంటో తెలుసా? చీమ తన శరీర బరువు కన్నా 5000 రెట్లు ఎక్కువగా బరువు మోయగలుగుతుంది. ఇది వాస్తవం. చీమనే ఇంత గొప్పగా తయారు చేసిన ఆ దేవుడు, ఉత్కృష్టమైన జీవి, మహోన్నతమైన జీవి, ఈ మానవుని ఎంతగా సృష్టించాడు. వాస్తవానికి నాలో ఎంత గొప్ప నయంపుడుతో ఆ దేవుడు పెట్టాడు. వాటిని నేను గుర్తించకపోవడం నా లోపం. అది గుర్తించాడా? మానవుడు ఏం చేయగలుగుతాడు? చూడండి, ఇక్కడ మిస్టర్ కెవిన్ ఏం చేస్తున్నాడు? 136 కేజీల బరువు ఉన్నటువంటి ఒక వ్యక్తి 1,88,800 కిలోల బరువు ఉన్నటువంటి ఏరోప్లేన్ని ఉన్న స్థలం నుంచి కదిలించడమే కాకుండా లాక్కుని ముందుకు తీసుకెళ్ళిపోతున్నాడు. ఎంత బరువు? 1,88,000 కిలోల బరువు. ఊహకు అందనటువంటిది. అలాంటిది ఒక మానవుడు. ఎన్ని చేతులు ఉన్నాయి తెలుసా? 2 చేతులు. ఎన్ని కాళ్ళు తెలుసా అతనికి? మిస్టర్ కెవిన్కి 2 కాళ్ళు, 6 అడుగులే ఎత్తు. ఎలా? నేను చెయ్యగలను ప్రయత్నిస్తే అనుకున్నాడు. దేవుడు తనకిచ్చినటువంటి నైపుణ్యతను చూశాడు. మెరుగు పెడుతూ ప్రయత్నిస్తూ వెళ్ళాడు. అతను కేవలం 130 కిలోల బరువు ఉన్నటువంటి వ్యక్తి 1,88,000 కిలోల బరువున ఉన్న దాన్ని కదిలించగలిగాడు. అంతేకాదు సోదరులారా, దేవుడు మానవుడికి ఇచ్చిన నైపుణ్యత. మిస్టర్ ఆండర్సన్ని చూసుకున్నట్లయితే అతని బరువు 136 కేజీలు. ఎంత బరువుని వెయిట్ లిఫ్ట్ చేస్తాడో తెలుసా? 2,840 కిలోల బరువుని అవలీలగా ఎత్తపడేస్తున్నాడు. ఒక్క విషయం నాకు చెప్పండి, ఒక వ్యక్తి 20 కిలోల బస్తా ఎత్తేసి నడువు నొప్పని పడుకుంటున్నాడు. మరొక వ్యక్తి 2,800 కిలోల బరువు ఎత్తేసి ఆ రికార్డులు సృష్టిస్తున్నాడంటే ఎక్కడ ఉంది తేడా? వారు చేసే ప్రయత్నంలో, వారి ప్రయత్నంలో ఎందుకు తేడా ఉంది? వారి ఆలోచనలో తేడా ఉంది. వారి ఆలోచనలో ఏంటి తేడా? నేను చెయ్యగలుగుతానని ఒకడేమో నా వల్ల కాదు అని మరొకడు. నేను సైతం అనండి, ఆ విధంగా అడుగులు వేసుకుంటూ ముందుకెళ్తే రికార్డులు సృష్టించుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. ఇది చెప్పుకోవడం కోసం కాదు, ఇది వాస్తవం.